హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గూడూరి. ఈరోజు మనం ఇంపార్టెంట్ టాపిక్ ఏజెస్ సంబంధించిన ప్రశ్నలు ఎలా చేయాలి. పెన్ను పేపర్ లేకుండా కేవలం మైండ్ క్యాలిక్యులేషన్తో 1 సెకండ్ 2 సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ బేస్లో ఆన్సర్ అనేది చేయొచ్చు. ఆప్షన్ మెథడ్ ద్వారా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. చాలా ఇంపార్టెంట్. ఏజెస్ అనేవి ఖచ్చితంగా ఏ ఎగ్జామ్లో అయినా 2-3 క్వశ్చన్స్ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు పెన్ను పేపర్ లేకుండా చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ స్కిప్ చేయొద్దు, ఓకేనా. ఎగ్జామ్లో లెంతీ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ అనేవి పెన్ను పేపర్ పెట్టినా కూడా కొన్ని టాపిక్స్ అనేవి మనకు అర్థం కావు. ఇలాంటి టాపిక్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఇలాంటివి అస్సలు మీకు మిస్ చేయొద్దు. డిఫరెంట్ మోడల్స్ చెప్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చెప్తాను, ఓకేనా. కాబట్టి స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనండి. ఇక మనం టాపిక్లోకి వస్తే, ఇందులో ఏజెస్ సంబంధించి చాలా సింపుల్గా సమాధానాలు ఎలా చేయాలంటే ఆప్షన్ మెథడ్లో చేయాలి. ఆప్షన్స్ చూడాలి, ఆప్షన్స్ యూజ్ చేసుకొని సమాధానాలు అనేవి చేయాలి. అది కూడా క్వశ్చన్లోనే ఉంటుంది. ఒక 2 రేషియోస్ ఇస్తాడు. ఆ రేషియోలలో ఎవరిదో ఒకరిది అడుగుతాడు. ఆ ఒక్కరిది అడిగిన వాళ్ళది మనం మల్టిపుల్ దేంట్లో అయితే అది మల్టిపుల్ అవుతుందో చూసుకోవాలి ఆప్షన్లో. అది కూడా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి ఆప్షన్స్ని, క్వశ్చన్కి అనుకూలంగా మార్చుకోవాలి ఆప్షన్స్ అనేది. ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి. తల్లి కూతుర్ల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇక్కడ 7:1 ఒక రేషియో ఇచ్చాడు. 4 సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి 19:1, ఓకేనా. 4 సంవత్సరాల క్రితం కూడా రేషియో ఇచ్చాడు. అయినా 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంత అవుతుంది అని అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్స్లో ఏమిచ్చాడు? 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసున ఇచ్చిన ఆప్షన్సే ఉన్నాయి. 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంత అవుతుంది అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు, ఓకేనా. 4 సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఆప్షన్స్. సో దీన్ని ప్రజెంట్లకు మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు రేషియో తల్లి కూతురు యొక్క ప్రస్తుత వయసుల రేషియో అనేది తెలుసు, 7:1 అని అంటున్నాడు. 7:1 ఇక్కడ చూడండి, 7:1. ఇక్కడ మదర్ది కాబట్టి అడిగేది కూడా మదర్దే అడుగుతున్నాడు, ఓకేనా. 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఈ 7 మల్టిపుల్ తోడిపోవాలి. 7 మల్టిపుల్ తోడు పోవాలంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లోనేమో 4 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు ఆప్షన్స్. సో 4 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ వయసులోకి మార్చుకోవాలంటే ఈ ఏజెస్ని -4 ఇయర్స్ చేయాలి కదా. 4 సంవత్సరాల తర్వాత అంటున్నాడు కాబట్టి వీటిని -4 ఇయర్స్ చేసుకుంటే ప్రజెంట్లోకి వస్తున్నాయి కదా ఏజెస్ అనేవి. ప్రతి ఒక్క దాన్ని -4 ఇయర్స్ చేయండి. ఇచ్చిన ఆప్షన్స్ని ఇక్కడనే -4 ఇయర్స్ చేయండి. చేస్తే చూడండి, అప్పుడు -4 ఇయర్స్ చేస్తే ఇక్కడ 42 38 అవుతుంది. ఇక్కడ మళ్ళీ 38 34, నెక్స్ట్ 46 -4 42, ఇది 32, ఓకేనా. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఏజ్లోకి వచ్చింది. మదర్ ఏజ్ అనేది తల్లి యొక్క వయసు అనేది ప్రజెంట్ ఏజ్లోకి వచ్చింది ఆప్షన్స్. దీంట్లో ఏదైతే ఇప్పుడు ప్రస్తుత వయసులో నిష్పత్తి తెలుసు కదా, మొదటిది అడుగుతున్నాడు 7:1 కాబట్టి తల్లి 7 ఇక్కడ రేషియో ఇచ్చాడు కాబట్టి 7 మల్టిపుల్ ఏది ఉంటుందో అదే సమాధానం. సింపుల్గా 7 మల్టిపుల్ చూడండి. 38 పోతుందా 7లో? పోదు కదా. నెక్స్ట్ 34 పోతుందా 7 టేబుల్లో? పోదు కదా. 32 పోతుందా 7 టేబుల్లో? పోదు కదా. 42 పోతుంది, ఓకేనా. 7 టేబుల్లో 42 అనేది ఉంటుంది, ఓకేనా. 7 6 42. సో సమాధానం అనేది సి సమాధానం. ఇక్కడ 46 ఇయర్స్ అనేది సమాధానం. ఎందుకంటే ఈ 42 అనేది 7 టేబుల్లో పోతుంది. ఇక్కడ మనకి ఏంటి అంటే సింపుల్గా ఆప్షన్స్ని యూజ్ చేసుకొని సమాధానం అనేది చేయొచ్చు. ఇది నేను ఎందుకు రాశానంటే మీకు అర్థం కావడానికి రాశాను. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈ సమాధానం అనేది చేయొచ్చు, ఓకేనా. మనం కన్వర్ట్ చేసుకోవాలి ఆప్షన్స్ అనేది. ప్రజెంట్లోకి మార్చుకుంటే ఈజీగా ఈ సమాధానం అనేది చేయొచ్చు. నెక్స్ట్ అర్థమైందిగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రవీణ్ మరియు జావేద్ యొక్క ప్రస్తుత వయసుల భేదం 4 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అంటున్నాడు? 9:8 అంటున్నాడు. అయినా ప్రవీణ్ యొక్క ఇక్కడ ప్రస్తుత వయస్సు అడుగుతున్నా. ప్రవీణ్ది ప్రస్తుత వయస్సు. లాస్ట్ ఏది అడుగుతున్నాడో చూడండి. ప్రవీణ్ అడుగుతున్నా. ప్రవీణ్ రేషియో ఇచ్చాడా? ఇక్కడ ప్రవీణ్ రేషియో కూడా ఇచ్చాడు కదా. ఎప్పుడు ఇచ్చాడు రేషియో? 5 సంవత్సరాల తర్వాత రేషియో ఇచ్చాడు. వీళ్ళిద్దరి ప్రవీణ్ జావేద్ 5 సంవత్సరాల తర్వాత 9:8 అంటున్నాడు. సో ఇక్కడ ప్రవీణ్ జావేద్ది 5 సంవత్సరాల తర్వాత రేషియో 9:8 అంటున్నాడు. మనకు 5 ఇయర్స్ తర్వాత ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి ఆప్షన్స్లో ఇచ్చిన వయసులు ఏంటి? ప్రవీణ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు కాబట్టి ఆప్షన్స్లో ప్రతి ఒక్కటి ప్రస్తుత వయసు మాత్రమే ఇచ్చాడు ప్రవీణ్ది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన రేషియోలలో మనకు 5 ఏళ్ళ తర్వాత రేషియో అనేది ఉన్నది ఇక్కడ క్వశ్చన్లో. సో మనం ఎట్లా మార్చుకోవాలి ఆప్షన్స్ని? +5 ఇయర్స్ చేంజ్ చేసుకోవాలా ప్రతి ఒక్క ఆప్షన్కి. +5 ఇయర్స్ చేయండి. ప్రతి ఒక్క ఆప్షన్ +5 ఇయర్స్ చేయండి. అప్పుడు ఈజీగా వస్తుంది సమాధానం. +5 ఇయర్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు నీట్గా రాస్తారు చూడండి.
+5 years చేస్తే వచ్చిన ఆన్సర్స్ ఉంటాయి కదా, +5 years. ఇప్పుడు 32 + 5 ఎంత? 37. నెక్స్ట్ 31 + 5 ఎంత? 36. నెక్స్ట్ 24 + 5 ఎంత? 29. నెక్స్ట్ 28 + 5 33. దీంట్లో ఇక్కడ ఇప్పుడు 5 years తర్వాత ఇవి మనం సమాధానాలుగా మార్చుకున్న ఆప్షన్స్ని. ఇప్పుడు మనకు రేషియో తెలుసు. ప్రవీణ్ ఎంత? 9 కదా, 9:8 అంటున్నాడు కదా. ఇక ప్రవీణ్ మొదటి ఉంది కాబట్టి ఇక ప్రవీణ్ ఇక్కడ ఎంత? 9 కదా. 9 టేబుల్లో ఏది పోతుందో చూడండి ఆప్షన్. ఇప్పుడు ఉన్న ఆప్షన్స్లో 37, 36, 29, 33. మీరే చెప్పండి. ఇప్పుడు 9 టేబుల్లో ఏది పోతుందో? 37 పోతుందా? పోదు కదా. 29 పోతుందా? పోదు కదా. 33 పోతుందా? పోదు. 36 పోతుంది. 9 4 36. సో సమాధానం అనేది బి ఆన్సర్ అనేది కరెక్ట్. ఓకేనా? ఇలా చేయాలి ఆప్షన్ మెథడ్లో. దీనికి ఫార్ములాస్ అవసరమా? ఫార్ములాస్ ఏం అవసరం లేదు. క్వశ్చన్లోనే మనకు క్లూ అనేది ఉంటుంది. క్వశ్చన్ని మనం మార్చుకోవాలి, ఆప్షన్స్ చూసి మార్చుకోవాలి. ప్రజెంట్లో అయితే ప్రజెంట్లోకి మార్చుకోవాలి, వాడు ఫ్యూచర్ అడిగితే ఫ్యూచర్లోకి మార్చుకోవాలి. ఆప్షన్ ఏ విధంగానైనా మార్చుకోవాలి. మనం మార్చుకొని సమాధానం చేయాలి. ఇచ్చిన రేషియో అనుగుణంగా మార్చుకోవాలి. క్వశ్చన్లో ఒక రేషియో ఇస్తాడు క్లూ అనేది, ఆ రేషియోని చూస్తూ ఆప్షన్స్ని దానికి సంబంధించినట్టుగా మార్చుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా మీరు నెక్స్ట్ క్వశ్చన్ కూడా చేయగలుగుతారు. చూడండి. పీక్యూల యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:3. 4 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 2:1 అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు, ప్రస్తుత వయసుల నిష్పత్తి కూడా ఇచ్చాడు. అయినా ఏం అడుగుతున్నాడు లాస్ట్కి? పి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. పి ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు ప్రజెంటేజ్ రేషియో ఉంది కదా, సరిపోతుంది కదా. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇదైతే చూసే పెట్టచ్చు. ఆల్రెడీ ప్రస్తుత వయసుల రేషియో మనకు ఉంది ఎంత? 7:3 పీక్యూలది. అడిగేది ఎవరిది? పీది అడుగుతున్నాడు. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటిది? పీది ఎంత ఇక్కడ రేషియోలో? 7 కదా, క్యూది 3. ఓకేనా? పీది 7 కదా. ఇక్కడ 7 మల్టిపుల్ తోటి చేస్తే సరిపోతుంది కదా. ఆప్షన్స్లో 7 మల్టిపుల్ తోటి ఏది పోతుందో చూడండి. 7 24 పోతుందా? పోదు. 7 టేబుల్లో 28 పోతుందా? పోతుంది. ఓకేనా? 7 4 28. నెక్స్ట్ ఇది 30 పోదు, 32 పోదు. సింపుల్. మీరు చూడడంతో ఇక్కడ సమాధానం బి అనేది తెలుస్తుంది. ఓకేనా? 28. 7 టేబుల్ తోటి ఏది పోతుందో అదే సమాధానం. 7 మల్టిపుల్ సమాధానం. ఇలా చూసి పెట్టచ్చు ఆన్సరు. కాకపోతే మీరు లాస్ట్ క్వశ్చన్లో ఏది అడుగుతున్నాడు అనేది చూడాలి. ఎవరిది అడుగుతున్నాడు, ఆ రేషియో ఎంత ఉంది, దానికి మ్యాచ్ చేసుకోవాలి ఆప్షన్స్ని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అరుణ్ మరియు దీపక్ల ఇప్పటి వయసులు అంటే ప్రస్తుత వయసులు, ఇప్పటి వయసుల నిష్పత్తి 4:3. 6 సంవత్సరాల తర్వాత అరుణ్ వయస్సు 26 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాల తర్వాత అరుణ్ యొక్క వయసు, అరుణ్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు అంటే అరుణ్ తోటే లింక్ అయి ఉంటుంది సమాధానాలనే. కానీ ఇక్కడ అడిగేది ఏంది? దీపక్ ప్రస్తుత వయస్సు అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్లో ఇది ఎందుకు ఇచ్చాడు? అరుణ్ యొక్క వయస్సుని ఎందుకు ఇచ్చాడంటే అరుణ్ని యూజ్ చేసుకుంటే దీపక్ వయస్సు వస్తుంది. ఓకేనా? దీపక్ వయస్సు వస్తుంది. ఇక్కడ ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇచ్చాడు ఎంత? 4:3 అని ఇచ్చాడు. అరుణ్ యొక్క వయస్సు 6 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఇక్కడ అరుణ్ ఎంత? ప్రజెంట్ 4, అరుణ్ది 4 కాబట్టి ఇక్కడ అరుణ్ది 6 సంవత్సరాల తర్వాత, ఇది ప్రస్తుత రేషియో 4 అనేది ప్రజెంట్. 6 సంవత్సరాల తర్వాత 26 సంవత్సరాలు అవుతుంది అని అంటున్నాడు. అంటే ప్రజెంట్ ఎంత? 20 సంవత్సరాలే కదా. అంటే ప్రజెంట్ 4 ఇచ్చాడు మనకు, ఇది 20 సంవత్సరాలు అవుతుంది కదా. 6 సంవత్సరాల తర్వాత రేషియో ఇచ్చాడు మనకు, 6 సంవత్సరాల తర్వాత వయసు ఇచ్చాడు 26 సంవత్సరాలని. కానీ ప్రజెంట్ అయితే 20 కదా. ఇక్కడ ప్రజెంట్ వయసులో నిష్పత్తి మనకు 4 అరుంది తీసుకున్నాం, 4:20 అవుతుంది. అప్పుడు 3 ఎంత అవుతుంది? 4:20 అవుతుంది. 4 5 20, 3 5 ఎంత? 15 కదా. ప్రజెంట్ 15 అవుతుంది కదా. ప్రస్తుత వయసు దీపక్ది, అంటే దీపక్ది ఇక్కడ రేషియో 3 కదా. 4:3 అంటే దీపక్ది రేషియో 3 కాబట్టి ప్రజెంట్ దీపక్ది ఎంత ఏజ్? ఇక్కడ అడిగేది కూడా అదే. దీపక్ ప్రస్తుత వయసు ఎంత? 15 కదా. 15 ఎక్కడుంది? బి ఆన్సర్ కరెక్ట్. మనకు ఒక ఆన్సర్ వస్తే ఒక రేషియోలో ఇంకొక ఆన్సర్ వస్తుంది ఆటోమేటిక్గా. అది ఏ టేబుల్లో పోతుందో ఇది కూడా అదే టేబుల్లో పోతుంది. ఓకేనా? ఇలా చూడండి, చాలా సింపుల్గా. ఇది నేను ఎందుకు పెన్ పేపర్ పెడుతున్నా అంటే, పెన్ ఎందుకు పెడుతున్నా అంటే మీకు అర్థం కావడానికి పెన్తో రాస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జయంత్ ప్రేమ్ సారాంశ్ వయసుల మొత్తం 93 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం వారి వయస్సులు 2:3:4 నిష్పత్తిలో ఉన్నాయి. సారాంశ్ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? ఇక జాగ్రత్తగా చూడండి. మీరు ముగ్గురు అడుగుతున్నాడు. ఏజెస్ అనేవి ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలైనా ఏజ్లో డిఫరెన్స్ అనేది ఉండదు. ఎవరి మధ్యలో అయినా సేమ్ అంతే పెరుగుతుంది. 10 సంవత్సరాల తర్వాత నా ఏజ్ ఇప్పుడు ఎంత ఉందో ఇంకొకరి ఏజ్ కూడా 10 సంవత్సరాల తర్వాత అంత వాటికి ప్లస్ అవుతుంది అంతే. ఇది సేమ్ అదే కాన్సెప్ట్లో ఉంటుంది. చూడండి,
మొత్తం ముగ్గురి కలిపి 93 అంటున్నాడు. ముగ్గురి కలిపి 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల క్రితం అంటున్నాడు. వారి రేషియో ఇచ్చాడు 2:3:4 అని రేషియో ఇచ్చాడు. ఓకే, 10 సంవత్సరాల క్రితం అంటే ముగ్గురి కలిపి ఎంత మనకు మైనస్ చేసుకోవాలి? ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు. జయంత్కి 10 సంవత్సరాలు అవుతుంది, ప్రేమ్కి 10 సంవత్సరాలు అవుతుంది, సారాంశ్ 10 సంవత్సరాలు. అంటే ముగ్గురు కలిపి 30 సంవత్సరాలు కదా. 30 సంవత్సరాలు మైనస్ వేసుకోండి. 30 సంవత్సరాలు మైనస్ వేసుకుంటే మనం క్వశ్చన్లో ఉన్న రేషియోకి మనం ఈజీగా మ్యాచ్ చేసుకుంటాం. అప్పుడు 63 అవుతుంది కదా. ముగ్గురి కలిపి 63 అవుతుంది. అప్పుడు 10 సంవత్సరాల క్రితం అయితే ముగ్గురికి 63. ఎంత వాళ్ళ రేషియో ఎంత ఉంది? 2:3:4. అంటే 2+3+4 2+3+4 చేయాలి. ఎంత? 9 కదా. 9 అంటే 9 పార్ట్స్కి మనకి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇచ్చిన రేషియోలో ఇవన్నీ ప్లస్ చేస్తే ముగ్గురి కలిపితే 9 పార్ట్స్కి ఎంత? 63 అని మనకు తెలిసిపోయింది ఇక్కడ. దీని ప్రకారం ముగ్గురి మనము 10 సంవత్సరాలు వెనుకకి తీసుకుంటే ఇక్కడ క్రితం ఆ రేషియోకి మనకు ఎంత అనేది తెలుస్తుంది. 63. మరి 1 పార్ట్కి ఎంత? 9 1 జా 9 7 జా 9 ఏళ్ళ 63. ఓకేనా. అంటే 1 పార్ట్కి 7. ఓకేనా. 1 పార్ట్ అనేది 7 అవుతుంది. ఒక్క పార్ట్ వచ్చిందంటే ఆన్సర్ అనేది ఈజీగా తెలుసుకుంటాం మనం. ఇప్పుడు సారాంశ్ ఎంత అంటున్నాడు. సారాంశ్ ప్రస్తుత వయస్సు ఎంత అంటున్నాడు. సారాంశ్కి 10 సంవత్సరాల క్రితం మనకు రేషియో తెలుసు ఎంత? సారాంశ్ లాస్ట్ ఎంత? 4 ఉంది. 4 పార్ట్స్కి ఎంత? 1 పార్ట్కి 7. 4 పార్ట్స్కి 28 కదా. 4 ఏళ్ళ 28 కదా. ఇది ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం సారాంశ్ యొక్క వయసు 28 అనేది. మరి 10 సంవత్సరాల క్రితం. మరి ప్రస్తుత వయసు అడుగుతున్నాడు ఇక్కడ. ప్రస్తుత వయసు ఇక్కడ 28 రాగానే 28 సమాధానం పెట్టద్దు. 28 లేదు ఆప్షన్లో. ఓకే, ప్రస్తుత వయసు ఎంత అంటే +10 వేసుకోవాలి. 28 + 10 ఎంత? 38 అనేది సమాధానం. అర్థమైందా? ఇది 2 స్టెప్పులు ఎక్కువ. ఏంటి అంటే మనకి ఇది మైండ్లోనే చేసుకోవచ్చు. ముగ్గురి 93 అని ఇచ్చాడు. మొత్తం 10 సంవత్సరాల క్రితం రేషియో ఇచ్చాడు. 10 సంవత్సరాల క్రితం రేషియో అంటే ముగ్గురి కలిపి 30 మైనస్ చేసుకోవాలి. ఇక్కడనే 63 అవుతుంది కదా. ఇక్కడనే మన క్వశ్చన్ పేపర్లో ఇక్కడనే రాసుకోవాలి 63 అని. తర్వాత 10 సంవత్సరాల క్రితం రేషియో ఇంకా దీన్ని మనం ఈక్వల్ చేసుకున్నాం. 2:3:4 కలిపి 63 అంటే 963 అయింది. 963 అయింది. అంటే 1 పార్ట్ మీకు 7 కదా. 9 7 జా 63 కాబట్టి 1 పార్ట్ 7 అయినప్పుడు మీకు ఇక్కడ సారాంశం మీకు అర్థమవుతుంది. ఇక్కడ 4 అంటే 4కి ఎంత? 4 ఏళ్ళు ఎంత? 28. ఇది 10 సంవత్సరాల క్రితం వయసు సారాంశది. మరి ప్రస్తుతం ఇంకా 10 ఏళ్ళు కలిపితే 38. ఓకేనా. చూసి పెట్టచ్చు సమాధానం. క్వశ్చన్ పెద్దగా ఉన్నా ఆన్సర్ అనేది చూసే పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుమిత్ మరియు ప్రకాష్ల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 2:3. సుమిత్ ప్రకాష్ కంటే 6 సంవత్సరాలు చిన్న. అయిన 6 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అని అంటున్నాడు. ఓకేనా. ద రేషియో బిట్వీన్ సుమిత్ అండ్ ప్రకాష్ ఏజ్ ఎట్ ప్రజెంట్ ఈజ్ 2:3. సుమిత్ ఈజ్ 6 years యంగర్ దెన్ ప్రకాష్. ద రేషియో ఆఫ్ సుమిత్స్ ఏజ్ టు ప్రకాష్ ఏజ్ ఆఫ్టర్ 6 years విల్ బీ ఎంత? ఓకేనా అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, సుమిత్ ప్రకాష్ల రేషియో ఇచ్చాడు ప్రజెంట్ ఎంత? 2:3 అని అంటున్నాడు. 2:3. వీరికంటే ఇప్పుడు సుమిత్ ప్రకాష్ కంటే 6 సంవత్సరాలు చిన్న అంటున్నాడు. అంటే కంటే అనేదాన్ని వస్తే ఎగ్జామ్లో ఇతని కంటే అని వస్తే కంటే అంటే మైనస్ అన్నట్టు. ఇక్కడ మైనస్. ఇక్కడ రేషియో ఏంటి? 2:3. 2 - 3 ఇద్దరికి సుమిత్ ప్రకాష్. 2 - 3 ఎంత? 1. ఈ 1 ఎంత అంటున్నాడు? సుమిత్ ప్రకాష్ కంటే 6 సంవత్సరాలు చిన్న అంటున్నాడు. అంటే 1 పార్ట్ అనేది 6 అని తెలుస్తుంది కదా మనకు. 1 పార్ట్ 6 అవుతుంది. 1 పార్ట్ 6 అని ఇక్కడ మన క్వశ్చన్లోనే ఇస్తున్నాడు. 6 అయితే 6 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల యొక్క నిష్పత్తి ఎంత అని అంటున్నాడు. 1 పార్ట్ 6 అంటున్నాడు. 1 పార్ట్ 6 అని తెలిసింది. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత వాళ్ళ నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ 2:3 అని నిష్పత్తి వాడు ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్లో ఎగ్జామినర్ ఇచ్చాడు. ఇక్కడ ఏమని ఇచ్చాడు? 2:3 అని ఇచ్చాడు. క్వశ్చన్లో ఆల్రెడీ 2:3 అని ఎగ్జిస్టింగ్ మనకు ఉంది. 6 సంవత్సరాల తర్వాత ఎంత అని అంటున్నాడు. 6 సంవత్సరాల తర్వాత ఇక్కడ 1 పార్ట్ 6 కాబట్టి 1 పార్ట్ పెరుగుతుంది రెండింటికి. ఇది 1 పెరుగుతుంది. అంటే 3:4. ఓకేనా. 3:4. 4th ఆన్సర్ కరెక్ట్. ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఎగ్జిస్టింగ్గా 2:3 అనేది ఉంది. 1 పార్ట్ 6 అని తెలుస్తుంది. ఇక్కడ 6 అని. ఇక్కడ 6 years తర్వాత అంటున్నాడు. 6 years తర్వాత అంటే మళ్ళీ 1 పార్ట్ పెరుగుతుంది. ఇక్కడ 1 పార్ట్ ఒక్కొక్క దాన్ని పెరుగుతుంది. 2:3కి 2కి 1 పెరుగుతుంది, 3కి 1 పెరుగుతుంది. 3:4 అవుతుంది. ఓకేనా. సమాధానం ఇలా చేయాలి. నెక్స్ట్, ఇద్దరు వ్యక్తుల వయస్సుల నిష్పత్తి 5:9. అందులో ఒకరి వయసు ఇంకొకరి వయసు కంటే 40 సంవత్సరాలు ఎక్కువ అంటున్నాడు. అయినా వారి యొక్క వయసుల మొత్తం ఎంత అంటున్నాడు. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons ఈజ్ 5:9.
అండ్ ద ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద అదర్ బై 40 years. ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇన్ ఇయర్ ఈజ్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కంటే అని వస్తుంది. కంటే అని అంటే మైనస్ అని చెప్పాను ఇంతకుముందు. ఇద్దరు వ్యక్తుల యొక్క రేషియో ఇచ్చాడు, 5:9 అని ఇచ్చాడు. అందులో ఒకరి వయసు ఇంకొకరి వయస్సు కంటే, అంటే ఈ 5 - 9 అన్నట్టు ఎంత? 40. 5 - 9 అంటే ఎంత? ఇక్కడ చెప్పండి. 5 - 9 4 పార్ట్స్ కదా, 4 పార్ట్స్ ఎంత? ఇక్కడ ఎంత అంటున్నాడు? 5 - 9 అంటే ఇక్కడ 4 మిగులుతుంది. 4కి 40 అని అంటున్నాడు. మరి 1కి ఎంత? 1కి 10 కదా. సమాధానం వచ్చినట్టే ఇక్కడికి. 1 పార్ట్కి 10 అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? అయినా వారి యొక్క వయసులో మొత్తం ఎంత అంటున్నాడు. 5 + 9 ఎంత? 5 + 9 14 కదా. 14 పార్ట్స్కి ఎంత అంటున్నాడు. 1 పార్ట్కి 10 అయినప్పుడు 14 పార్ట్స్కి ఎంత? 140. సమాధానం 140. ఓకేనా. ఈ 2 స్టెప్పులు కూడా మీకు అవసరం లేదు, డైరెక్ట్ చూసి పెట్టేసి ఆన్సర్ అనేది. ఓకేనా. నెక్స్ట్, ఏబీల యొక్క సగటు వయస్సు సి వయస్సు కంటే 10 సంవత్సరాలు తక్కువ. ఏబీసీల యొక్క వయస్సుల యొక్క నిష్పత్తి, ముగ్గురి నిష్పత్తి ఇచ్చాడు 3:4:5. అయినా ఏ మరియు సిల యొక్క వయస్సుల మొత్తం ఎంత అంటున్నాడు. ఓకేనా. ఇక్కడ చూడండి, యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏబిసి ఈజ్ 10 years లెస్ దాన్ ఏజ్ ఆఫ్ సి. ఇఫ్ రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ, బి అండ్ సి ఈజ్ 3:4:5, దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ సి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ చూడండి. ఇది ఏం లేదండి, ఇక్కడ ముగ్గురు వయసుల నిష్పత్తి ఇచ్చాడు. ఏ అండ్ సిలది ఎంత అని అంటున్నాడు, మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వీరి యొక్క యావరేజ్ ఇచ్చాడు 3:4:5. ఇప్పుడు మనకు 3:4:5 అని 3 ఇచ్చాడు ఏబిసి అని. దీంట్లో యావరేజ్ ఏంటి మీరు చెప్పండి. ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కదా, అంటే లైన్గా ఆర్డర్ వైజ్గా నెంబర్స్ వచ్చాయి కదా. దీంట్లో యావరేజ్ ఏంటి? మిడిల్ది అవుతుంది కదా, 4 మిడిల్ యావరేజ్ అనేది. లేదంటే ఈ 3 మీరు ప్లస్ చేసి బై 3 వేసుకున్నా మళ్ళీ 4 అనే వస్తుంది. ఓకేనా. 5 + 4 + 3 9 12 బై 3 వేసుకున్నా మళ్ళీ 4 వస్తుంది. ఓకేనా. యావరేజ్ అనేది 4 తెలుసు కదా, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అది వేసుకుంటే మీకు యావరేజ్ వస్తుంది. ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నప్పుడు డైరెక్ట్ మిడిల్ నెంబర్ అవుతుంది కాబట్టి యావరేజ్. ఈ 4 ఏంటిదంటే, ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఏబీసీల యొక్క సగటు వయస్సు. ఇప్పుడు సగటు వయస్సు అంటే ఈ 4 కదా, ఈ 4 అనేది సి వయస్సు కంటే 10 సంవత్సరాలు తక్కువ అంటున్నాడు. ఈ సగటు అనేది మనకు యావరేజ్ అనేది 4 వచ్చింది. ఇది సి వయస్సు ఎంత? ఇక్కడ ఈ ఏబీసీలలో సి ఏంటి? 5 కదా. దీని కంటే అంటే మీకు ఇంతకుముందు చెప్పాను మైనస్ అని. 4 - 5 ఎంత? 1 పార్ట్ ఎంత తక్కువ అంటున్నాడు? 10 సంవత్సరాలు. 1 పార్ట్ అనేది 10 అని క్వశ్చన్లోనే మనకు అర్థమైంది. 1 పార్ట్ అంటే 10. ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు దీని ప్రకారం నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏమడుగుతున్నాడు? ఏబీసీల యొక్క రేషియో ఇచ్చాడు 3:4:5. అయినా ఏసీల యొక్క మొత్తం ఎంత అంటున్నాడు. 1 పార్ట్ 10 అన్నప్పుడు ఈ ఏసీల మొత్తం తెలియదా మీకు? 5 + 3 ఇది ఏ, ఇది బి, ఇది సి కదా. సో ఇప్పుడు ఏసీ ఏమవుతుంది? 5 + 3 3 + 5 ఎంత? 8 కదా. 8 1 పార్ట్కి 10 అన్నప్పుడు 8కి ఎంత? 80 కదా. సమాధానం 80. ఓకేనా. 1 ఆన్సర్ కరెక్ట్. అర్థమైంది కదా, చాలా సింపుల్. మనకి ఏంటి అంటే క్వశ్చన్ జాగ్రత్తగా చదివి దాంట్లోనే మన సమాధానం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ కనిపిస్తుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు టోటల్గా 280+ అతి ముఖ్యమైన టాపిక్లన్నీ 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వీడియో మీకు 100% ట్రిక్స్తో ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరీ వీడియోస్ అనేది ప్రిపేర్ చేసి ఈ కోర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు ఎలాంటి ఎగ్జామ్కైనా, కాంపిటేటివ్కి సంబంధించి జనరల్ స్టడీస్ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి మీ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ఉంటుంది. కాబట్టి నచ్చిన వారు ఉంటే ఇందులో ఫ్రీ కంటెంట్ ఉంది, ఫ్రీ కంటెంట్ చూసి కోర్స్ అనేది తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దినేష్ యొక్క వయసు అతని తండ్రి కిరణ్ వయసులో 1/3 వంతు. 5 సంవత్సరాల క్రితం దినేష్ వయసు అతని తండ్రి వయసులో 1/4 వంతు. అయినా 5 సంవత్సరాల తర్వాత దినేష్ యొక్క తండ్రి కిరణ్ యొక్క వయసు ఎంత అంటున్నాడు. ఇఫ్ దినేష్ ఈజ్ 1/3 ఆఫ్ హిస్ ఫాదర్ కిరణ్ నౌ అండ్ వాస్ 1/4 ద ఏజ్ ఆఫ్ హిస్ ఫాదర్ 5 years ago, దెన్ హౌ ఓల్డ్ విల్ హిస్ ఫాదర్ కిరణ్ బీ 5 years ఫ్రమ్ నౌ. ఓకే, దినేష్ యొక్క తండ్రి వయసు ఇచ్చాడు ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. అంటే ఇవన్నీ 5 సంవత్సరాల తర్వాత ఉన్నవే కదా. ప్రతి ఒక్క ఆప్షన్ అనేది 5 సంవత్సరాల తర్వాత ఉన్నవే.
దినేష్ యొక్క తండ్రి వయస్సు. సో మనకి ఇక్కడ హింట్ ఏమి ఇచ్చాడు, 5 సంవత్సరాల క్రితం దినేష్ యొక్క తండ్రి వయస్సు అనేది 1/4 అని ఇచ్చాడు. 1/4 అని ఇచ్చాడు. అంటే ఇది తండ్రి ఫాదర్ది, ఇది దినేష్ది. ఓకేనా, ఇది 5 సంవత్సరాల క్రితం. అంటే ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు అంటే 5 సంవత్సరాల తర్వాత, అంటే ప్రస్తుతంకి రావాలి 5 సంవత్సరాలు, మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ఇంకా 5 సంవత్సరాలు కిందికి రావాలి. అంటే టోటల్గా 10 ఇయర్స్ మైనస్ చేయాలి. అర్థమవుతుందా? ఇది 5 సంవత్సరాల క్రితం రేషియోని బేస్ చేసుకుంటే ఇది మనకు ఇచ్చిన క్వశ్చన్లో ఏంటి అంటే ప్రజెంట్ కూడా కాదు, ప్లస్ 5 ఇయర్స్ తర్వాత 5 సంవత్సరాల తర్వాత దినేష్ ఒక తండ్రి వయసు ఇస్తున్నాడు కాబట్టి ప్రజెంట్ రావడానికి -5 ఇయర్స్ చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ప్రజెంట్ నుంచి ఇక్కడ 5 సంవత్సరాల క్రితంకి రావడానికి మళ్ళీ -5 చేసుకోవాలి. అంటే టోటల్గా 10 ఇయర్స్ మైనస్ చేసుకోవాలి ఆప్షన్స్ని. -10 ఇయర్స్ అర్థమైతే మీకు అన్నీ చేయొచ్చు. ఇక్కడ -10 ఇయర్స్ అంటే ఇక్కడ 10 ఇయర్స్, మళ్ళీ ఇక్కడ -10 అంటే 35, మళ్ళీ ఇక్కడ 30 ఇయర్స్. ఇది థర్డ్ ఆన్సర్. ఇది 40 ఇయర్స్. ఇప్పుడు మీకు ఫాదర్ది ఎంత ఇచ్చారు రేషియో 5 సంవత్సరాల క్రితం, అంటే ఈ క్వశ్చన్లో మనం ఇక్కడికి కన్వర్ట్ చేసుకున్నాం మనం ఈ సెకండ్ పాయింట్కి. 4 అని ఇచ్చాడు కదా, 1:4లో 4 ఉంది కదా. ఇప్పుడు 4 మల్టిపుల్లో ఏది పోతుంది చూడండి. 4 మల్టిపుల్లో 40 కదా, 40 పోతుంది కదా. 40 అంటే 4th ఆప్షనే కదా సమాధానం. 50 ఇయర్స్ కదా సమాధానం. మనం ఎందుకంటే 5 + 5 ఇయర్స్ టోటల్ 10 ఇయర్స్ మేనేజ్ చేసుకొని సమాధానం అనేది చేసాం. ఎందుకంటే ఆ రేషియోని యూజ్ చేసుకొని చేసాం, 1:4 రేషియోని యూజ్ చేసుకొని చేసాం. అర్థమైంది కదా. ఈ 1:4లో ఈ 4 అనేది ఫాదర్దే కాబట్టి ఇది 5 సంవత్సరాల క్రితం. ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత అంటున్నాడు, అంటే ప్రజెంట్ ఏజ్ 5 ఇయర్స్ తక్కువ వేసుకోవాలి. అదేవిధంగా ఆప్షన్స్లో మళ్ళీ ఇంకో 5 ఇయర్స్ తక్కువ వేసుకుంటే ఈ రేషియో 4 ఏది దేంట్లో పోతుందో అదే సమాధానం. 4th ఆన్సర్లో పోతుంది 4 అనేది, 4 టేబుల్ అనేది. అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్. 18 సంవత్సరాల క్రితం ఏ మరియు బిల వయసుల యొక్క నిష్పత్తి 8:3, 8:13, 8:13. వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:7 అయినా ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ప్రస్తుత వయసుల నిష్పత్తి ఇచ్చాడు. 18 సంవత్సరాల క్రితం ఏ బిల యొక్క వయసుల యొక్క నిష్పత్తి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. అయినా ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏజ్ తెలియాలంటే ఇక్కడ ఏజ్కి సంబంధించి ఏం లేదు, 2 రేషియోసే ఉన్నాయి కాబట్టి ఏజ్ తెలియాలంటే ఇక్కడ 18, ఇక్కడ ప్రస్తుత వయసు నుంచి మనకు 18 మైనస్ చేసుకున్నాం అనుకోండి, ఈ రేషియో నుంచి మనము ఏ వయసు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏ రేషియో ఎంత, 8 కదా, 8:13 అంటున్నాడు ఏ బీల రేషియో. ఇక్కడ ఏ అంటే 8 కదా, ఏ అంటే 8 కాబట్టి వీటన్నిటి రేషియో మన ప్రస్తుతం ఏజ్ అన్నట్టు. ఇవన్నీ కింద ఆప్షన్స్ ఇచ్చినవన్నీ ప్రస్తుత వయస్సులు మాత్రమే. ఈ ప్రస్తుత వయసులో నుంచి -18 చేసుకుంటే ఇప్పుడు 18 సంవత్సరాల క్రితం రేషియో వస్తుంది కదా, ఈ 8:13. ఈ 18 సంవత్సరాలు మైనస్ చేసుకుంటే ఒక్కొక్క దాన్ని తీసుకోండి. ఈ 16 నుంచి 18 తీసేస్తే 42 అవుతుంది. నెక్స్ట్ 70 - 18 52. నెక్స్ట్ సి అంటే ఇక్కడ 50 - 18 అంటే 32, 52 32. నెక్స్ట్ 40 - 18 అంటే 22. ఇప్పుడు మనకు ఏ వయసు ఎంత అనేది ఈజీగా తెలుస్తుంది. ఏ వయసు తెలుస్తుంది, ఏది రేషియో ఎంత ఉంది. మనం 18 ఇయర్స్కి మనకి ఇక్కడ కన్వర్ట్ చేసుకున్న ఆప్షన్స్ అనేవి ఇక్కడ 8 ఉంది. ఓకేనా, 8 మల్టిపుల్ తోటి ఏది పోతుందో చూసుకోండి సరిపోతుంది. 8 మల్టిపుల్ తోటి ఏది పోతుంది, ఇక్కడ 8 టేబుల్లలో చూడండి ఇక్కడ ఏది పోతుందో. ఇది పోదు, 52 పోదు, 32 పోతుంది. 8 తోటి 8 టేబుల్లో పోతుంది. ఓకేనా, 8 4 జా 32, ఇది కూడా పోదు. సో సి ఆన్సర్ అనేది కరెక్ట్, 50 ఇయర్స్. అర్థమైందా మీకు? ఇక్కడ ఏజ్ అనేది ప్రస్తుత వయస్సును మనకు ఆప్షన్స్ను మనం యూజ్ చేసుకున్నాం. ఆప్షన్స్ని యూజ్ చేసుకొని ఈ రేషియోలకు మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఈ రేషియోలో మనకి ఏ అంటే రేషియో తెలుసు 8 అని, 8 మల్టిపుల్తో చేయాలి. సో ఈ ప్రస్తుత వయస్సు నుంచి మనము 18 సంవత్సరాలు తీసేసుకొని ఆప్షన్స్ని ఇలా మనం రాసుకున్నాం. ఆప్షన్స్ రాసుకొని అప్పుడు ఏ వయసుతోటి మనం ఏ మల్టిపుల్ ఉందో 8 తోటి ఏ మల్టిపుల్ అయితే పోతుందో అదే సమాధానం అవుతుంది. ఇవి మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీరు చూడడంతో సమాధానం చేస్తారు. ఏ మల్టిపుల్ తోటి పోతుందో ఈజీగా మనకు చేయగలుగుతాం. నెక్స్ట్, 3 సంవత్సరాల క్రితం రాము గోపిల వయసుల నిష్పత్తి 4:3. 2 సంవత్సరాల తర్వాత అది 5:4 అవుతుంది. అయినా వారి ప్రస్తుత వయసుల మొత్తం ఎంత? ఇది TSSA ప్రిలిమ్స్ 2016 క్వశ్చన్. 3 years ago, the ratio of the ages of Ramu and Gopi is 4:3. After 2 years, the ratio becomes 5:4. Then what is the sum of their present ages? ఓకేనా, ఇది చాలా సింపుల్ అండి. ఇది కూడా చూడండి. రాము గోపిల యొక్క 2 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత 5:4 అవుతుంది అంటున్నాడు. ఒక్కరికి ఏజ్ 2 సంవత్సరాలు, ఇద్దరికంటే 2 + 2 4 ఇయర్సే కదా. 2 + 2 4 ఇయర్స్. ఇక్కడ ప్రస్తుత వయసులో మొత్తం ఇచ్చాడు. ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ప్రస్తుత వయసులు అన్నట్టే కదా. రాము గోపిల ప్రస్తుత వయసులో మొత్తం ఇద్దరికి కలిపితే ఎంత అనే ఆప్షన్సే.
ఇవి ఉన్నాయన్నీ. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత 5:4 అంటున్నాడు. సో ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు యాడ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాముకు 2 ఇయర్స్, గోపికి 2 ఇయర్స్ యాడ్ చేసుకుంటే వీరిద్దరు మొత్తము మనకి ఇక్కడ రేషియో ఉంది, ఆల్రెడీ ఉంది ఇక్కడ రేషియో 5:4 అని ఇచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత రేషియో అనేది ఇక్కడ హింట్ ఇచ్చాడు. దీని ప్రకారం మనం సమాధానం చేసుకోవచ్చు. ఇద్దరు కలిపి 2 అంటే 4 ఇయర్స్ కదా. ఒక్కొక్క ఆప్షన్కి మీరు 4 ఇయర్స్ యాడ్ చేసుకోండి. అర్థమైంది కదా. రాముకు 2 ఇయర్స్, గోపికి 2 ఇయర్స్. ఇక్కడ 2 సంవత్సరాల తర్వాత రేషియో మనకు వస్తుంది. ఓకేనా. ఈ +4, ఇది కూడా +4, ఇది కూడా +4. రాముకు 2, గోపికి 2 +4. ఇప్పుడు వేసుకుంటే మనకి ఎంత అవుతుంది? 41 + 4 45, 43 + 4 47, ఇది 49, 45 + 4 49, 48 + 4 52. ఓకేనా. ఇప్పుడు మనకు ఈ రేషియోకి మనకు కలుపుకుంటే ఏదైతే ఇప్పుడు ఇవి 2 కలిపి చూడండి, ఇద్దరి వయసులో మొత్తం అంటున్నాడు కదా, ఇక్కడ 5:4 అనేది మనకి రేషియో ఇచ్చాడు ఇద్దరికి కలిపి. 5 + 4 ఎంత? 9 కదా. సో 9 టేబుల్లో ఏది పోతే అదే సమాధానం. 9 మల్టిపుల్లో ఏది పోతే చెక్ చేయండి. మల్టిపుల్ 9లో ఏది పోతుందో. 52 పోతుందా? పోదు. 49 పోతుందా? పోదు. 47 పోదు. 45 ఎస్ 45 పోతుంది. 9×5 = 45. సో సమాధానం అనేది 1 అనేది సమాధానం. సింపుల్గా మనకి ఏంటంటే క్వశ్చన్కి అనుకూలంగా ఆప్షన్స్ అనేది మార్చుకోవాలి. క్వశ్చన్లోనే ఇస్తాడు ఒక రేషియో. ఇవి 2 కలిపితేనే కదా మొత్తం. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 5:4 అంటున్నాడు. ఇవి 2 ప్లస్ చేస్తే ఏదైతే టేబుల్లో పోతుందో అదే కదా. కానీ కాకపోతే ఇది 2 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు 2 సంవత్సరాలు యాడ్ చేశాను. యాడ్ చేసేసుకొని కొట్టేస్తే అయిపోతుంది 9 తోటి. ఇలా సింపుల్గా సమాధానం చేయొచ్చు. నెక్స్ట్, అతని తల్లి వయసులో 2/9 వంతు. 10 సంవత్సరాల తర్వాత అతని తల్లి వయసులో 4/11 అయినా 15 సంవత్సరాల తర్వాత అతని తల్లి వయసు ఎంత అని అంటున్నాడు. ఇక లాస్ట్లో చూడండి, అయినా 15 సంవత్సరాల తర్వాత తల్లి వయసులు ఉన్నాయి ఇక్కడ ఆప్షన్లో. అన్ని 15 సంవత్సరాల తర్వాత ఉన్న ఆప్షన్స్. ఇక్కడ మనకు ప్రస్తుత వయస్సు రేషియో ఇచ్చాడు, అదేవిధంగా 10 సంవత్సరాల తర్వాత కూడా వయసు రేషియో ఇచ్చాడు. సో ఏమంటారు, 15 సంవత్సరాల తర్వాత వయసు కూడా ఆప్షన్స్లో ఇచ్చాడు. ఇక్కడ మనం సింపుల్గా చేసుకోవాలంటే ఇప్పుడు మనం -15 వేసుకొని ప్రస్తుతం చేసుకోవాలంటేనేమో 2/9లో తల్లి వయసు 9 కాబట్టి 9 మల్టిపుల్తో తీసుకోవాలి. -15 చేసుకుంటే, ఒకవేళ లేదు ఇంకా తొందరలో మనకు ఆన్సర్ కావాలంటే ఇక్కడ ఆల్రెడీ 10 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు కదా రేషియో, దీన్ని యూజ్ చేసుకొని ఓన్లీ -5 చేసుకుంటే ఈ రేషియోకి వస్తుంది. వీటి నుంచి -5 ఇయర్స్ చేసుకుంటే, ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాతే కదా, మనం 10 సంవత్సరాల తర్వాత వచ్చే రేషియో అనేది ఉంది కాబట్టి -5 ఇయర్స్ చేసుకుంటే ఈ 4/11లో మనకి ఇక్కడ 11 తోటి ఏది మల్టిపుల్ అవుతుందో, తల్లి వయసు ఇక్కడ 11 కాబట్టి 11 తోటి ఏది మల్టిపుల్ అవుతుందో అదే సమాధానం కదా. ఇప్పుడు -5 చేసుకుంటే అర్థమైంది కదా. -5 చేసుకుంటే 48, ఇక్కడ -5 చేసుకుంటే 55, 48 -5 చేసుకుంటే 43, 55 -5 చేసుకుంటే 50. దీంట్లో 11 తోటి మల్టిపుల్ అయ్యేది ఏంటిది? బి ఆప్షన్. ఇది మల్టిపుల్ అవుతుంది. సమాధానం ఇది. లేదు మీరు డైరెక్ట్ మీరు ప్రస్తుత వయసుతో చూసుకుందాం అనుకుంటే టోటల్ వీటిని -15 వేసుకొని చేసుకోవాలి. -15 వేసుకొని అప్పుడు 9 తోటి ఏది మల్టిపుల్ అవుతుందో అది సమాధానం అవుతుంది. ఎందుకంటే ప్రస్తుత రేషియోలో ఇక్కడ తల్లి వయస్సు 9 కాబట్టి. ఓకేనా. ఎలానైనా వేసుకోవచ్చు. ఈజీగా మనం తక్కువ వాటితో క్యాలిక్యులేషన్ అయ్యేలా చూసుకోవాలి. ఓకేనా. అలా అయితే మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా ఈజీ చేస్తాం సమాధానాలు అనేది. ఇలా మీకు అర్థమైంది కదా. ప్రతి ఒక్కటి మనకు ఆప్షన్స్ యూజ్ చేసుకొని క్వశ్చన్లో జాగ్రత్త చదవాలి. ఒక రేషియో ఉంటుంది, ఆ రేషియోను మనం క్వశ్చన్ ఇచ్చిన ఆప్షన్స్కి సంబంధించి అనుకూలంగా మార్చుకోవాలి. ఆప్షన్కి అనుకూలంగా మార్చుకున్నప్పుడు సమాధానం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేస్తాం. వీటికి పెన్ను పేపర్ అనేది అవసరం లేదు. మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఏది మల్టిపుల్ అవుతుందో తెలియదా, మన మైండ్లోనే ఇది ఏది మల్టిపుల్ అవుతుందో ఆ రేషియో ప్రకారం చూసుకొని పెట్టుకోవచ్చు ఆప్షన్స్లో. ఓకేనా. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే 1-2 సెకండ్స్లోనే సమాధానాలు చేస్తారు. చూడడంతో ఏ మల్టిపుల్ తోటి పోతుందో ఈ ఆప్షన్స్ అనేవి చూసి పెట్టగలుగుతారు. ఓకేనా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అనేవి మీకు నెక్స్ట్ పార్ట్లో చేస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి.